అను సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన సభలను మేడుకొంద ఎంబి సంఘం వారు నిర్వహించినటువంటి ఈ మొదటి దినానికి ముఖ్య వర్తమానాన్ని అందించటానికి వచ్చినటువంటి ముఖ్య వర్తమానికులకును వేదిక మీద ఆసీనులైన దైవజనులకును క్రీస్తు నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. అలాగే చేరువచ్చినటువంటి స్థానిక కొత్తపేట పాతపేట ఎంబి సంఘ సభ్యులందరికీ క్రీస్తు నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. పెద్దలకు, పరిసర ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి విశ్వాసులైన వారందరికీ క్రీస్తు నామములో మరోసారి మీకిని వందనములు తెలియచేస్తూ ముఖ్య సందేశానికి ముందు తొలి పలుకులుగా కొన్ని నిమిషాలు పవిత్ర గ్రంథం మన బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి కొన్ని సంగతులు గ్రంథములో నుండి నేర్చుకుందాం. అన్నిటిలో విజయానికి ఆధారమేది? అన్నిటిలో విజయానికి ఆధారమేది అనే ఒక అద్భుతమైన అంశమును కొన్ని నిమిషాలు 30 నిమిషాల పాటు పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. సత్యస్వరూపుడవైన తండ్రి, పవిత్రమైన నీ పాదములకు నమస్కారములనైనా. ఈ ప్రాంతములో ఈ 3 దినములు నీ మహాజ్ఞానాన్ని బోధించటానికి గుంటూరు పట్టణము నుండి మా మధ్యకు నీ కొడుకుని తోడుకొని వచ్చావు తండ్రి, నీకు కృతజ్ఞతలు. సాయంకాలం వేళ వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీ దయ వల్ల తండ్రి అనుకూలపరిచి నీ విజ్ఞాన సంగతులు నీ పిల్లలమైన మేము వినిపిస్తుండగా మాట్లాడుతున్న మాకు నీ సహాయము అనగా సంపూర్ణ పవిత్ర ఆత్మ సహాయము మాకు అందించమని, నీ పిల్లల మనోనేత్రాలు తెరవమని, ఈ 3 దినములు తండ్రి ఈ సభలు ఆశీర్వాదకరముగాను, పాపికి రక్షణ, రక్షణలోనికి వచ్చిన వారికి దిద్దుబాటు, నీకు మహిమ కలిగేటట్లు ఈ 3 దినముల సభలను దిగ్విజయం చేసి మహిమ పొందుమని క్రీస్తు యేసు పవిత్ర నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ భూమి మీద బాప్తిస్మం తీసుకున్న రోజు నుంచి క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మనం మారిపోతున్నాం. ఆ రోజు నుంచి మనం పరలోకానికి వెళ్ళాలి, కన్న తండ్రిని చూడాలి, పరలోకంలో ప్రవేశించాలి అని, యేసు ప్రభు 2వ రాకడను ఎదుర్కోవాలి, ఆయన చేత ఫలాలు స్వర్గం అందుకోవాలన్న ఆశతో అడుగులు వేస్తున్న మనకి మన జీవితంలో ఎన్నో ఆటుపోటులు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సుడిగుండాలు, ఎన్నో చీకట్లు మనల్ని కొమ్ముతుంటాయి. ఎన్నో ప్రమాదపు ఛాయలు మనల్ని అలుముకుంటాయి. అపవాది నుండి, ధరించుకున్న శరీరము నుండి, కంటికి కనబడుతున్న మనుషుల నుండి, ఈ లోక ఆకర్షణ నుండి మనం అపజయం పాలయ్యే అవకాశం ఉంది, ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో మనిషి ఓడిపోయే ప్రమాదం అయితే ఉంది. ఈరోజు ఎందరో బాప్తిస్మం తీసుకున్న విశ్వాసులు ఎందరో 10 సంవత్సరాల క్రితం ఉన్న భక్తులు ఈ కాలంలో లేదా ఈ రోజులో లేరు. ఎందుకు అంటే ఏదో ఒక ఉచ్చులో పడిపోయారు, ఏదో ఒక ఆకర్షణలో చిక్కుకున్నారు, ఏదో ఒక వ్యామోహములో పడిపోయారు. మన విరోధి అయిన అపవాది
మన కన్న తండ్రి దగ్గరికి మనం వెళ్ళకుండా, పరలోకం మనం చేరకుండా, అడుగడుగునా మనకి ఉరులు వలలు ఎన్నిటినో అల్లిపెట్టింది మనకు తెలియకుండానే. మనము ఎట్టి పరిస్థితుల్లో పరలోకం చేరకుండా పాతాళానికి వెళ్ళిపోవాలన్న కక్షతో, ఈర్ష్యతో మనపై పగపట్టి తిరుగుతున్న అదృశ్య వినాశక శక్తి మనుషుల మధ్య ఉంది. మనం వెళ్ళకుండా ఎన్నో కోటలు కడుతుందది, ఎన్నో అడ్డుకట్టలు వేస్తుందది, ఎన్నో ఆటంకాలు తలబెడుతుందది. అన్నిట్లో ఇంట్లో ఉన్నవారు మొదలుకుంటే అపవాది వాని సైన్యముతో, కనబడుతున్న ఈ ప్రకృతి ప్రపంచ ఆకర్షణలతో, అన్నిట్లో ఒక మాటలో చెప్పాలంటే, అందుకే అన్నిట్లో విజయానికి ఆధారం ఏమిటి అని ముందు మీకు చెప్పాను. అన్నిట్లో విజయం సాధించాలి అంటే దానికి ఆధారం ఏంటి? అది బాప్తిస్మం తీసుకొని ఒడ్డునకు వచ్చిన ప్రతి విశ్వాసికి ప్రప్రదంగా తెలియవలసిన విషయం అది. అది తెలియక ఎందరో కడగబడిన పంది బురదలో దొరిలినట్టు, వాంతికి చేసుకున్న కుక్క మరలినట్టు ఎందరో మరలిపోయారు, ఎందరో బురదలోకి దొరలిపోయారు, పాపమనే బురదలోనికి. క్రీస్తుని విడిచిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టారు, పవిత్రతను విడిచిపెట్టి అపవిత్రతకి చోటిచ్చి అపవాదు పాదాల దగ్గర పడ్డారు. ఎందుకు అలా పడిపోయారు అంటే విజయానికి ఆధారం ఏంటో వాళ్ళకు తెలియకపోవటం. తెలిసినా కొందరు పాటించలేక పడిపోతున్నారని చెప్పుటలో సందేహం లేదు. ఇక్కడ కూర్చున్న వారిలో తెలిసిన వారు ఉండొచ్చు, తెలియని వారు ఉండొచ్చు. తెలిసిన వారైతే మరోసారి దేవుడు మాకు తెలియపరుస్తున్నాడు అని మీరు భావించండి. తెలియని వారు ఎవరైనా ఇక్కడ కూర్చున్నట్లయితే ఈ సభలో జాగ్రత్తగా నేను చెబుతున్న ప్రతి రెఫరెన్స్ను చక్కగా రాసుకొని ఆలోచించి మీ మనసులో పెట్టుకోవటానికి ప్రయత్నించండి. అన్నిటిలో విజయానికి ఆధారం ఏమిటి అని బైబిల్ అనే ఈ విజ్ఞానంలోనికి వెళ్ళి చూడగలిగితే ఆశ్చర్యపోయే మాటలు దేవుడు బైబిల్లో రాయించాడు. ఆ ఆధారం నీకు తెలిస్తే ఏ ఉచ్చులో పడటానికి అవకాశమే ఉండదు. ఒకవేళ నువ్వు పడటానికి ప్రయత్నిస్తున్నా, ఒకవేళ నిన్ను పడగొట్టడానికి ఎందరో ప్రయత్నం చేస్తున్నా, నీ శరీరం ప్రయత్నిస్తున్నా, నీ హృదయము నీ మనసు నిన్ను అటువైపు తీసుకెళ్తున్నా, లాగుతున్నా, నిన్ను పాపములో పడకుండా, నిన్ను అపజయ పాలు కాకుండా, నిన్ను ఓడిపోనివ్వకుండా, నిన్ను జయశాలినిగా ఈ లోకాన్ని జయింపచేసి మహాలోకం వైపు తిప్పే ఓ ఉన్నతమైన శక్తి బైబిల్లో మనకి కనబడుతుంది. దానినే పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మనము ఆలోచించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళదాం. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని అపోస్తలుడైన పౌలు గారు ఆ ఇటలీ దేశములోని రోమీలకు ఆ ఉత్తరములో రాయించినటువంటి మాట ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని రాశాడు. అంటే దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధులు ఉండరా? ఇది మనం ఆలోచించాలి. దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధులు ఉండరా? ఎవడు అంటున్నాడు పౌలు గారు. అప్పుడప్పుడు లోకంలో ఉన్న మనం కూడా, రాజకీయ నాయకులు, పొలిటికల్ లీడర్స్ మన వెనక ఉన్నారంటే ఏమనుకుంటాం? నా పక్షమున ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఊర్లో ఎవడికి భయపడను నేనని మాట్లాడుతుంటాడు. నా పక్షమున ఎంపీ ఉన్నాడు, నా పక్షమున ముఖ్యమంత్రి ఉన్నాడు అని గర్వంతో సమాజంలో చెప్పుకొని తిరుగుతుంటారు.
లోకరీతి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఆలోచించగలిగితే పౌలు మాట్లాడుతున్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే విరోధి ఎవడు ఉండడా అంటే దాని అర్థం విరోధి ఉండడు అని కాదు. విరోధి ఉంటాడు. అపవాది ఎప్పటికీ మనకు విరోధే. మనము ధరించుకున్న శరీరం ఎప్పటికీ మనకు విరోధే. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది అని పేతురు గారు రాస్తారు. ఆత్మకు శరీరమునకు విరోధం అని పౌలు గారు రాస్తాడు. అంటే మన శరీరం ఎప్పుడైనా మనకు విరోధిగానే ఉంటుంది. మన విరోధి అయిన అపవాది ఎప్పుడైనా మనకు విరోధిగానే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ మనకు అడ్డుకట్టలుగానే నిలబడతాయి పరలోకానికి వెళ్ళకుండా. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దాని అర్థం. దేవుడు మన పక్షమున ఉన్నాడు అంటే ఏ విరోధి మనల్ని వంచలేడు. దేవుడు మన పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షమున ఉంటే అపవాది మనల్ని ఏం చేయలేదు. దేవుడు మన పక్షమున ఉంటే మనం ధరించుకున్న ఈ శరీరం మనల్ని ఏం చేయలేదు. దేవుడు మన పక్షమున ఉంటే ఈ లోక ఆకర్షణలు మనల్ని ఏం చేయలేవు. సముద్రం ఉండినా మనం ఓడలో ఉన్నామంటే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఓడ లాంటి వాడు దేవుడు. దేవుడు మన పక్షాన ఉన్నాడంటే ఈ భూమి మీద మనకు ఏది కూడా మనల్ని అపజయం పాలు చెయ్యదు అని పౌలు గారు ఇదే ఉత్తరములో రాశాడు. ఒకసారి బైబిల్లోకి వెళదాం. అదే పత్రిక, అదే అధ్యాయము, మరొక మంచి మాట పౌలు గారు మాట్లాడుతున్న చదువుదాం ఒకసారి. 35వ వచనం చదువుదాం ఒకసారి. 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? దేవుని నుండి ఎడబాపేవాడెవడు లేడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు లేడు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉండాలి. దేవుడు నీ పక్షాన లేకపోతే నీవెక్కడున్నవాడు అక్కడే ఉంటావు. దేవుడు నీ పక్షాన లేకపోతే దేవుడు అనుకున్న స్థాయిలో నువ్వు ఎదగలేవు. దేవుడు నీ పక్షాన లేకపోతే నువ్వు ఏదో ఒక ఆకర్షణలో పడిపోతావు, కుప్ప కూలిపోతావు. నువ్వు దేవుడు నీ పక్షాన ఉండాలి. అదే మాట్లాడుతున్నాడు. చదువుదాం ఇప్పుడు 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. మనలను ఎడబాపు. ఇన్ని వస్తాయండి మన జీవితంలో, ఇన్ని ఎదురవుతాయా? ఖడ్గం ఎన్ని చెప్తాడు చూడండి ఒకసారి చదవండి మళ్ళీ. శ్రమ వస్తుందా? శ్రమ వస్తుందా? శ్రమ అయినను, బాధ అయినను, హింసలు వస్తాయా? వస్తాయి. హింస అయినను. కరువు వస్తుందా? కరువు అయినను. వస్త్రహీనత ఏర్పడుతుందా? ఆ పరిస్థితులు కూడా వస్తాయి. వస్త్రహీనత అయినను. ఉపద్రవం కలుగుతుందా? ఉపద్రవం కలుగుతుంది, అదైనను. ఖడ్గమైనను మనలను ఎడబాపున. 39లో మాట్లాడతాడు, చదువుదాం ఇప్పుడు. కంటిన్యూ 38 నుంచి చదువుతున్నావు, కంటిన్యూ చదువునన్నా. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా. ఇక్కడ బాగా వినండి, మనలను ప్రేమించిన వాని ద్వారా. మనల్ని ప్రేమించింది ఎవరు? దేవుడు. మనము దేవుణ్ణి ప్రేమించాము. ఆ తండ్రి మనల్ని ప్రేమించి ఆయన యొద్దకు మనం వెళ్లితే మన యొద్దకు దేవుడు వచ్చాడు. దేవుడు మన యొద్దకు వచ్చాడు గనక, ఆయన మనల్ని ప్రేమించాడు గనక, మనం ఆయనని ప్రేమిస్తున్నాం గనక ఏం జరుగుతుందో పక్కన రాస్తున్నాడు పౌలు. చదువుదాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో పైన ఏవైతే చెప్పాడో వాటన్నిటిలో
అత్యధిక విజయము పొందుచున్నాము. ఎవరి వలన? అన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందటానికి ఆధారం ఎవరు? ఎవరు? మనలను ప్రేమించి మన పక్షాన ఉన్నాడే దేవుడు. ఆ దేవుని వలన. దేవుని యొద్దకు వచ్చావు నువ్వు? దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని యాకోబు పత్రికలో రాస్తాడు భక్తుడు. దేవుని యొద్దకు వచ్చాం మనం. దేవుడు మన యొద్దకొచ్చాడా? మన పక్షమున దేవుడు ఉన్నాడా? ఇక ఇవేవి మనలను దేవుని నుండి ఎడబాప లేవు. దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చెయ్యలేవు. కింద మాట్లాడతాడు, చదువుదాం కంటిన్యూ. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. నమ్మండి రోమీలారా, నేను నమ్ముతున్నాను, మీరు నమ్మాలి, రూఢిగా నమ్మాలి. సృష్టింపబడినది ఈ ప్రకృతిలో ఏదైనా, అపవాదైనా, వాని దూతలైనా, శరీరమైనా, నేత్రాశైనా, జీవపుడంబమైనా, కనబడుతున్న లోకములోని ఏ ఆకర్షణ అయినా నిన్ను ఎడబాపలేవు. తండ్రి ప్రేమ నుండి నిన్ను వేరు చెయ్యలేవు. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను వేరు చెయ్యలేవు. వీటన్నిటిలో అత్యధిక విజయం. ఒకవేళ రేపొద్దున నువ్వు పరలోకానికి వెళ్ళిపోయినా దేవదూతలు కూడా నిన్ను వేరు చెయ్యలేరు. మరణము నిన్ను విడబాపలేదు, జీవము నిన్ను విడబాపలేదు. తండ్రి మన పక్షాన ఉండాలి. అన్నిటి విజయానికి ఆధారం ఏంటని బైబిల్ని వెతుకుతుంటే, యవన కాలములో తండ్రి అపవిత్రకు దూరంగా ఉండి పవిత్రంగా బతకాలి అంటే ఈ లోకాన్ని జయించి నీ దగ్గరికి రావాలని చెప్పావు. పాపము నాకు అసహ్యం అన్నావు. నాయనా, ఈ పాపాన్ని ఎలా జయించాలి నాయనా? ఈ లోకములో ఇన్ని ఆకర్షణలు చుట్టుముట్టాయి, ఇన్ని ఆటుపోటులు, ఇన్ని సుడుగుండాలు, ఇన్ని తుఫానులు, ఇన్ని జడువానలు, ఎన్నో సాతాను రేపుతుంది, ఎన్నో ఉరులు, ఎన్నో వలలు విసురుతుంది, ఎన్నో అగ్ని బాణాలు విసురుతుంది అపవాది. వీటన్నిటిలో విజయం సాధించాలంటే నేనేం చెయ్యాలి నాయనా అని తండ్రి గ్రంథంలో వెతుకుతుంటే, నాయనా ఇంతకాలం నేను ఈ భూమి మీదకి వచ్చాను, నేనెవరో నాకు అర్థమైంది. నీవు నా తండ్రివి, నీవున్న లోకమే నా గమ్యస్థానం అని నాకు అర్థమైపోయింది నాయనా. నేను నిన్ను చేరుకోవాలి, నీవున్న లోకానికి రావాలి అంటే నేనేం చెయ్యాలి నాయనా? వీటన్నిటిలో విజయం సాధించాలి అంటే, వీటన్నిటిలో విజయం పొందాలంటే నేనేం చెయ్యాలి నాయనా అని పరిశీలిస్తుంటే నాకు తేలిన ఫలితార్థాన్ని మీకు చూపిస్తున్నాను. అన్నిటిని జయించాలంటే, ఎవడైనా ఒక ధనాపేక్షని జయించాలన్నా, ఒక స్త్రీని జయించాలన్నా, లోకములో అధికారాన్ని జయించాలన్నా, దేన్నైనా ఒక మనిషి జయించాలంటే అతని పక్షాన దేవుడు ఉండాలి. ఏంటి ఆధారం? అన్నిటిలో విజయం పొందుటకు ఆధారం ఏమిటయ్యా అంటే, దేవుడు అని చెప్పక తప్పదు. దేవుడు మన పక్షాన ఉండాలి. నీ పక్షాన మనిషి కాదు, నీ పక్షాన భక్తుడు కాదు, నీ పక్షాన దైవం ఉండాలి. సృష్టికర్త దేవుడు ఉండాలి. సృష్టికర్త ఉండాలి నీ పక్షాన. నాయకులు కాదు, దేవుడు ఉండాలి నీ పక్షాన. అప్పుడు నీవు అన్నిట్లో విజయం సాధిస్తావు. అదేనండి బైబిల్ చెబుతుంది. పూర్వకాలములో, పాత నిబంధన కాలములో భక్త కోటి ఎలా లోకాన్ని జయించి వెళ్ళిపోయిరి. అసంపూర్ణ కాలం అది, సర్వసత్యం రాలేదు. పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు చదువుకొని పవిత్రంగా వాళ్ళు ఎలా బ్రతికి ఈ లోకాన్ని జయించి పరదైసికి చేరుకున్నారని ఆలోచిస్తే వారు మాట్లాడిన మాటలేంటో తెలుసా? ఒకసారి చదవండి, బైబిల్లోనికి వెళ్ళి పాత నిబంధనలోకి వెళ్ళండి. కీర్తనల గ్రంథములో దావీదు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట చూడాలి ఇప్పుడు మనం. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మనుషుల సహాయము వ్యర్థము,
శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము దేవా. మనుషుల సహాయము వ్యర్థం. శత్రువులను మేము జయించాలి అంటే, శరీర సంబంధమైన శత్రువులు ఉండేవారు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు, వారిని జయించాలి. ఆత్మ సంబంధమైన శత్రువులును ఉన్నారు, అపవాది వాని సైన్యం, వారిని జయించాలి. శత్రువులను జయించాలి అంటే మనుషుల సహాయం వ్యర్థం. చదువుదాం మళ్ళీ. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము అంటున్నాడంటే దావీదు, ఈ మాటని బట్టి మనకేమర్థం అవ్వాలి అంటే, మన విరోధులను, మన శత్రువులను మనం జయించాలి అంటే ఈరోజు మనకెవరు సహాయపడాలి? ఎవరుండాలి మనకు సహాయంగా? అండగా, కొండగా, కోటగా ఎవరుండాలి మన పక్షాన అంటే దేవుడు ఉండాలి అని దావీదు చెప్తున్నాడు. మరొక మంచి మాట కీర్తనల గ్రంథం 62:6 చదువుదాం ఒక్కసారి. కీర్తనల గ్రంథం 62:6 దావీదు మాట్లాడిన మరో మాట, ఆయనే నా ఆశ్రయ దుర్గం, నా రక్షణ ఆధారం. ఆయనే నా రక్షణ ఆధారం, నా ఆశ్రయ దుర్గము దేవుడే, నా రక్షణ ఆధారము దేవుడే. నేను గొలియాతు చేతిలో పడకుండా రక్షింపబడ్డానంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఒకటి, నా తండ్రి గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, ఆ మృగాలని చీల్చేయి నేను బతికి ఉన్నానంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. గనుక సౌలు నన్ను చంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఊరులో ఉండకుండా ఊరు బయటికి తరిమేశాడే నన్ను, నా దేవుడు నన్ను ఇప్పటికీ బతికించాడంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. అదే మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువుదాం ఒకసారి 6వ వచనం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. ఏంటండి దావీదు గారు మాట్లాడిన మాట? పట్టుమంటే బాప్తిస్మం తీసుకొని 3 నెలలు కాలేదే, పాపములో పడిపోయేవారు లేరా సమాజంలో? 3 వారాలు కాలేదే బాప్తిస్మం తీసుకొని మళ్ళీ వ్యభిచారములో పడిన వారు లేరా? మళ్ళీ వ్యామోహములో పడిన వారు లేరా? మళ్ళీ ధనాపేక్షలో పడిపోయిన వారు లేరా? లోకాశల్లో పడిపోయిన వారు లేరా? కానీ దావీదు అంటున్నాడు, నేను కదిలింపబడను అంటున్నాడు. నీతిమంతును వేరు కదలదు అని దావీదు కొడుకు రాశాడు. నీతిమంతుడు నేను కదలను అంటున్నాడు. ఎందుకు కదలడు ఆయన? ఎందుకు కదలడు? ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని జడువానలు వచ్చినా, ఎన్ని సుడుగుండాలు చుట్టుకొనినా, అపవాది ఎన్ని అగ్ని బాణాలు విసిరినా, వాడు ఎన్ని తంత్రాలు ప్రయోగించినా, ఎన్ని ఆశలు చూపించినా పడకుండా, కదలకుండా నేను నిలబడతానన్నాడు దావీదు. ఎందుకంటారా? చదవండి రాయబడిన మాట. దావీదు నోట వచ్చిన మరో మాట 27:3 వచనం కీర్తనలో 27వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. దండు ఒకరు కాదు, ఇద్దరు కాదు. నాతో ఎవడైనా యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. అదేంటి? దండు దిగినా భయపడదా దావీదు హృదయం? గొలియాతు ఒక్కడి దిగితే భయపడిపోయాడే సౌలు. ఇశ్రాయేలు సైన్యం అంతా తోకల ముదురుకొని కూర్చున్నారే ఒక్కడు దిగితే. కానీ దావీదు ఏమంటున్నాడు? దండు నాతో యుద్ధానికి శత్రు సైన్యపు దండు దిగినను నా హృదయము భయపడదో. ఇంకా నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవను, భయపడను, నా గుండె బెదరదో. సైన్యం దిగినా భయపడడా? దండు దిగినా భయపడడా? భయపడడో. గొలియాతును చూస్తే సౌలుకు భయమేమో కానీ గొలియాతును చూస్తే దావీదు పిట్ట పిల్ల కనబడ్డాడు కనబడ్డాడు దావీదుకి. ఎవరో గొలియాతో ఒక పిట్టను కొట్టినట్టు కొట్టాడు. ఏరా కుక్క పిల్లలా కనబడుతున్నానా అన్నాడు.
కుక్క పిల్ల అన్నాడు వాడు. ఇంకా దావీదుకి కుక్క పిల్లలా కనబడలేదు, ఒక పిట్ట పిల్లలా కనబడ్డాడు. కారణం, మృగాన్నే చీల్చిన అగ్రగణుడు ఆయన. ఈ మనిషి ఎంతండి దావీదుకి? కారణం, దావీదు పక్షాన దేవుడున్నాడు గనక. చదవండి కింద ఏమంటున్నాడు? పైన పై మాట, యుద్ధము నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువను, నేను భయపడను, ధైర్యము విడువను. ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో అంటాడు కదా, మీరు పాటలు కూడా పాడతారు కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను దేనికి భయపడను, కుడి పక్క 1000 మంది, ఎడమ పక్క 10,000 మంది కూలినను ఏ అపాయమునకు నేను భయపడను అని ఇంత ధైర్యంగా దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే, దావీదుకు సీక్రెట్ తెలుసు. మహేష్ బాబుకి ఏం తెలిసిందండి? బూస్ట్ అన్నాడు. ఆయన ఎనర్జీ సీక్రెట్ అట బూస్ట్ అట. దేవుని పిల్లలారా, దావీదు ఎనర్జీ సీక్రెట్ ఎవరో తెలుసా? అవర్ హెవెన్లీ ఫాదర్, మన పరలోకపు తండ్రి దావీదు యొక్క బలం. భయపడను, నేను ఎవరికి భయపడను అంటున్నాడు. ఇంకో మంచి మాట చదువుదాం. 118 6వ వచనం చదువుదాం ఒకసారి. 118వ కీర్తన 6వ వచనం, 6, 7 వచనాలు చదువుకుందాం. యెహోవా 118వ కీర్తన 6వ వచనం బాగా వినాలి. ఎందుకు భయపడడు, ఎందుకు ధైర్యము విడవడు, ఎందుకు అంత సాహసం, ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడంటే ఆ మహానుభావుడు, యెహోవా నా పక్షమున ఉన్నాడో. తెలిసిపోయిందా దావీదుకి? తెలిసిపోయిందా? నీ పక్షాన దేవుడు ఉన్నాడో, ధైర్యముందో నువ్వు పసికట్టగలుగుతున్నావా? దావీదుకి అర్థమైపోయింది, నా పక్షమున దేవుడు. నీ పక్షాన దేవుడు ఉన్నాడో నీకు క్లారిటీ కావాలి. ఫస్ట్ ఉన్నాడో లేదో మనకే క్లారిటీ కావాలి. బోధించినంత మాత్రాన ఇప్పుడు నీ పక్షాన దేవుడు ఉండడో, పాడినంత మాత్రాన దేవుడు నీ పక్షాన ఉండడో. దేవుడు నీ పక్షాన ఉండాలి అంటే అది మామూలు విషయం కాదండి. దేవుడు నీ పక్షాన నిలబడాలంటే, వచ్చి నీతో దేవుడు ఉండాలంటే చాలా గట్స్ ఉండాలండి. దావీదు అంటున్నాడు, చదువుదాం ఇప్పుడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరో, అపవాది నన్నేమి చేయగలదో. నరులేమి చేయగలరు, నా శరీరం నన్నేం చేయగలదు, అపవాది నన్నేం చేయగలదు, వాని సైన్యం ఏం చేయగలదో. నా దేవుడు నా పక్షమున వహించి నాకు సహకారి అయి. దేవుడు మన పక్షాన ఉంటే ఆయన సహాయం చేస్తాడా? శోధన కాలంలో సహాయం చేస్తాడా? శ్రమల కాలంలో సహాయం చేస్తాడా? కష్టాలలో ఉన్నప్పుడు నీకు తోడుపడతాడా? ఇబ్బందులలో ఉన్నప్పుడు నీకు తోడుపడతాడా? నిందలు అవమానాలు నేను చుట్టుముట్టినప్పుడు దేవుడు నీకు ధైర్యం ఇస్తాడా? ఇస్తాడు. ప్రత్యక్ష సాక్ష్యం దావీదు. నాకు సహకారిగా ఉన్నాడు ఆయన, నా పక్షమున ఉన్నాడు ఆయన. దావీదండి ఏ రోగానికి భయపడలేదు. దావీదండి ఏ శత్రు రాజ్యానికి భయపడలేదు. ఏ రాజుకు భయపడలేదు. దావీదు ఎవ్వరికి భయపడలేదు. కారణం, దావీదు పక్షాన దేవుడున్నాడు కనుక. అందుకే దావీదు తన తరము వారికి సేవ చేసి, దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, దేవుని ఉద్దేశములను నెరవేర్చి, దేవుని ఇష్టానుసారుడుగా అనిపించుకొని, యేసుక్రీస్తుని దావీది కుమారుడు అనిపించుకున్నంతగా మహానుభావుడు భూమి మీద జీవించి తన యాత్రను ముగించుకొని అన్నిట్లో విజయాన్ని సాధించి పరదేశంలో ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. ఇది పాత నిబంధన. పాత నిబంధనలో భక్తులు ఈ లోకాన్ని జయించిన తీరుది దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు గనుక, క్రొత్త నిబంధనలో కూడా యేసు స్వామి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉన్నప్పుడు అందరూ ఆయనని విడిచిపెట్టారు. చివరికి
12 మంది మాత్రమే ఆయన వెంట ఉన్నారు. వారితో ఒక మాట చెబుతున్నాడు. చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనములో, తనను ప్రేమించి తనను వెంబడించిన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వస్తుంది. పేతురు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావు నాయనా. నీవు యోహాను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావు. యాకోబు నీవు వెళ్ళిపోతావు. అంద్రయ్య నీవు వెళ్ళిపోతావు. తోమా నీవు వెళ్ళిపోతావు. యాకోబు నీవు వెళ్ళిపోతావు. అందరూ వెళ్ళిపోతారు. మీరు నన్ను విడిచిపెట్టి మీరందరూ వెళ్ళిపోతారు. నన్ను ఒంటరి వాణ్ణి చేస్తారు మీరు అని చెబుతూ కింద ఓ సెన్సేషనల్ వర్డ్ ఉపయోగించాడు. ఆ మాట చదివినప్పుడు నాకు అసలు ఆనందం కలిగిందండి. అసలు చదువుదాం ఏమన్నాడో కింద. ఏం చదవండి ఒకసారి ఆ మాట. అయితే తండ్రి, మీరందరూ వెళ్ళిపోతారు. నా తండ్రి నా సిలువ దగ్గరికి రాలేదు, నా తమ్ముళ్ళు రాలేదు, నా చెల్లెండ్లు రాలేదు, నన్ను వెంబడించి నా చేత ఎన్నో అద్భుతాలు మేలులు పొందుకున్న మనుషులు ఎవరు నా దగ్గరికి రాలేదు. అందరూ విడిచిపెట్టారు. చివరికి మీరు కూడా నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతారు. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఆహా, యేసుక్రీస్తు లోకాన్ని ఎలా జయించాడయ్యా అనుకుంటున్నారా? తండ్రి ఉన్నాడు యేసుక్రీస్తు పక్షాన. తండ్రి ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు గారు కూడా ఆనాడు ఏమన్నాడో ఒకసారి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలలో అసలు పౌలు గారు లోకాన్ని జయించటానికి ఆధారం ఏంటో చెబుతున్నాడు. దావీదు లోకాన్ని జయించడానికి ఆధారం ఏంటో, సకల భక్త కోటి లోకాన్ని జయించటానికి, అన్నిట్లో విజయం సాధించటానికి ఆధారం దేవుడని పాత నిబంధనలో ఉన్నవారంతా చెబితే, క్రొత్త నిబంధనలో యేసుస్వామి కూడా నా పక్షాన తండ్రి ఉన్నాడు, ఇదిగో ఈ లోకాన్ని జయింపజేశాడు నా తండ్రి అని యేసు ప్రభుల వారు కూడా చెప్పాడు. చివరికి పౌలు గారు మాట్లాడిన మాట చదువుకొని ముగించుకుందాం. ఎందుకంటే ముఖ్య సందేశం వినాలి కదా మనం. అందుచేత ఇంకొక మాట చదివి నేను ముగించేస్తాను. త్వరగా చదువుదాం. అయితే నా ద్వారా సువార్త, కుమారుడా తిమోతి, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి. వా, ఎవరు పక్క ఉన్నారట? ప్రభు ఎవరు పక్క ఉన్నారట? పౌలు గారి ప్రక్కన ఎవరున్నారో? ప్రభువు, లార్డ్ ప్రభువు ఉన్నాడు పౌలు గారి పక్కన. ప్రభువు నా ప్రక్క ఉండి, చదవండి పక్కన, ప్రభువు నా ప్రక్క ఉండి నన్ను బలపరచెను బలవంతునిగా చేస్తాడు. దేవుడు నీ పక్షాన ఉండాలి. దేవుడు నా పక్షాన ఉండాలి. సాతాను కట్టిన కోటల్ని ఎగిరే బలం, వాని కోటల్ని కూల్చే బలం దేవుడిస్తాడు మనకి. మన పక్షాన దేవుడు ఉండాలి. అదే చెప్తున్నాడు దావీదు. పౌలు గారు అదే మాట మాట్లాడుతున్నాడు. చదువుదాం ఒకసారి. దేవుడు నా పక్షమున ఉండి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. పౌలు గారు ఎప్పుడు సింహం దగ్గరికి వెళ్ళాడు? ఏమంటున్నాడు ఇక్కడ? నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. సంసోను తప్పింపబడ్డాడు, దావీదు తప్పింపబడ్డాడు, దానియేలు తప్పింపబడ్డాడు. ఇక్కడేంటి పౌలు గారు నేను సింహపు నోట నుండి తప్పింపబడితేని అంటున్నాడు? సింహం అంటే కనబడే సింహం కాదు, కనబడని సింహం ఉంది. అదే మన విరోధి అయిన అపవాది అనే సింహపు నోట నుండి తండ్రి అయిన దేవుడు ఆయన పక్షాన ఉండి పౌలుని తప్పించి ఎక్కడికి చేర్చాడు? చదవండి ఇప్పుడు పక్కన 18వ వచనం. ప్రభువు ప్రతి సింహము నుండే కాదు, సింహపు నోట నుండే కాదు, ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి
తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించెను కుమారుడా తిమోతి. నీకు చెబుతున్నాను, అన్నిట్లో విజయానికి రహస్యం దేవుడు బిడ్డ. దేవుడు నీ పక్షమున ఉండాలి. దావీదు పక్షమున ఉన్నందుకే అన్నిట్లో విజయం సాధించి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చి పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. దానియేలుకు అర్థమైంది, తండ్రి సంకల్పం నెరవేర్చి పితరుల యొద్దకు చేరిపోయాడు. ఇదిగో యేసుక్రీస్తుకు అర్థమైపోయింది, తండ్రి తన పక్షాన ఉంచుకున్నాడు, తండ్రి కోసం బ్రతికాడు. తండ్రి ద్వారా లోకాన్ని మరణాన్ని జయించి పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇదిగో నేను చెప్తున్నాను, నేను కూడా అపవాది నోట నుండి తప్పింపబడ్డాను, ప్రతి దుష్కార్యము నుండి తప్పింపబడ్డాను. ఎందుకంటే పౌలు గారు అన్మ్యారీడ్ పర్సన్ అండి, పెళ్లి కాలేదండి మహానుభావుడికి. పెళ్ళైన వారే పాపములో పడిపోతుంటే పెళ్లి కాని మహానుభావుడు ఎలా పవిత్రంగా బతకగలిగాడంటే, ఏ దుష్కార్యం చెయ్యకుండా పవిత్రంగా బ్రతికి పరదైషుకు చేరాడు. పరలోక రాజ్యానికి చేరటానికి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడంటే కారణం ఒకటే. ఎలా జయించాడు పౌలు గారు? ఖచ్చితంగా చెప్పాడు. బతికి ఉన్నప్పుడే ఏమన్నా తెలుసా? మనమైతే ఆ మాట చెప్పలేమండి. పౌలు ఏమన్నాడు తెలుసా? బ్రతికి ఉండగానే, తిమోతి, నేను వెడలిపోయే కాలం సమీపించింది, నా పరుగు కడముట్టించుకొంటిని, మంచి పోరాటం పోరాడి తిని, విశ్వాసం కాపాడుకొంటిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, వెళ్తున్నాను అని చావక ముందే, కన్ను మూయక ముందే చెప్పాడంటే ఏంటండి ఆయన భక్తిపై ఆయనకున్న కాన్ఫిడెన్స్? ఏంటి ఆయన నమ్మకం? క్రీస్తు ఆయన పక్షాన క్రీస్తున్నాడు గనక, దేవుడున్నాడు గనక, మన పక్షాన దేవుడుంటే మనం కూడా బ్రతికి ఉండగానే ఎక్కడికి వెళ్ళిపోతామో ఇక్కడ తెలిసిపోతుంది మనకి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మరిన్ని సంగతులు దైవ చిత్తమైతే రేపటి ఫస్ట్ వర్తమానంలో విందాం. అనే ద్వారా ఎక్కువ సంగతులు విందాం. సుదూర ప్రాంతం నుంచి దేవుడు మహాజ్ఞానం తెలిసిన దైవజనుడిని మన మధ్యకు తోడుకొని వచ్చాడు దేవుడు. ప్రార్థన చేస్తాం. తండ్రి, ఎత్తబడిన మాటలు మా అందరి హృదయాలలో స్థిరపరచండి. అయినా అన్నిట్లో విజయం సాధించాలంటే ఒకటే, మాకు అర్థమైంది, నీవేనైనా. నీవు మాలో ఉంటే, నీవు మా పక్షాన ఉంటే, నీ యందు మేముంటే, మా యందు నీవుంటే విజయం మాదే, స్వర్గం మా సొంతమవుతుంది అని ఈ రాత్రి నీ పిల్లలకు తెలియచేశాను. అన్నయ్య మాట్లాడుతుండగా తోడుండుమని క్రీస్తు నామాన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.